హెబా పటేల్ నేటి తరం తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు బాగా తెలిసిన పేరు. కుమారి 21F చిత్రంతో ఓ రాత్రిలో స్టార్డమ్ తెచ్చుకున్న ఈమె జీవిత విశేషాలు మరియు సినీ ప్రస్థానాన్ని ఇక్కడ తెలుసుకుందాం. హెబా పటేల్ 1989 జనవరి 6న మహారాష్ట్రలోని ముంబైలో ఒక కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆమె ముంబైలోనే పెరిగారు. ముంబైలోని ప్రసిద్ధ సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సినిమా రంగంపై ఆసక్తితో చదువుకునే రోజుల్లోనే మోడలింగ్లో అడుగుపెట్టారు. హెబా తన కెరీర్ను మోడల్గా ప్రారంభించారు. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు రావటం మొదలైంది. ముంబై నేపథ్యం కావటం వల్ల ఆమెకు గ్లామర్ రంగంపై పట్టు చిక్కింది. చాలామంది ఆమెను తెలుగు అమ్మాయి అనుకుంటారు, కానీ ఆమె కెరీర్ కన్నడ, తమిళ సినిమాలతో మొదలైంది. తొలి చిత్రం కన్నడ. 2014లో అధ్యక్ష అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తమిళ ప్రవేశం అదే ఏడాది తిరుమనం ఎన్నుం నికా అనే తమిళ సినిమాలో నటించారు. తెలుగులో హెబా పటేల్ మొదటి సినిమా అలా ఎలా. వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ వంటి వారితో కలిసి నటించిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హెబా నటన చూసి దర్శకుడు సుకుమార్ ప్రభావితుడయ్యారు. 2015లో విడుదలైన కుమారి 21F హెబా పటేల్ జీవితాన్నే మార్చేసింది. సుకుమార్ రచనలో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ సృష్టించింది. ఒక బోల్డ్, ఇండిపెండెంట్ అమ్మాయిగా హెబా నటన యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆమెకు కుమారి అనే ట్యాగ్ లైన్ శాశ్వతంగా ఉండిపోయింది. కుమారి 21F తర్వాత హెబా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఈడో రకం, ఆడో రకం, మంచు విష్ణు సరసన నటించి హిట్ అందుకున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నిఖిల్ సిద్ధార్థ్తో కలిసి నటించిన ఈ చిత్రం ఆమె కెరీర్లో మరో పెద్ద హిట్. ఇందులో ఆమె పోషించిన 2 కోణాల పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్, ఒకేసారి 3 అబ్బాయిలను ప్రేమించే అమ్మాయిగా మరో విభిన్నమైన పాత్రను చేశారు. అందగాడు, రాజ్ తరుణ్తో కలిసి నటించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఏ నటికైనా కెరీర్లో ఒడిదుడుకులు సహజం. హెబా పటేల్ కూడా కొన్ని పరాజయాలను చవిచూశారు. మిస్టర్, ఏంజల్, 24 కిసెస్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా 24 కిసెస్ సినిమా విషయంలో ఆమెపై కొంత నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది. హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో హెబా వెబ్ సిరీస్లు, ఐటెం సాంగ్స్ వైపు మొగ్గు చూపారు. రెడ్, రామ్ పోతినేని సినిమాల్లో ఢిల్లీవాలా అనే సాంగ్లో మెరిసి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఓదెలా రైల్వే స్టేషన్, ఈ సినిమాలో ఆమె ఒక డీ గ్లామర్ పాత్రలో నటించి తాను కేవలం గ్లామర్ పాత్రలకే కాదు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు సిద్ధమేనని నిరూపించుకున్నారు. హెబా పటేల్ చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఆమెకు ప్రయాణాలు చేయటం అంటే చాలా ఇష్టం. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫోటోషూట్స్, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం హెబా పటేల్ కొన్ని తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్ను విజయవంతంగా కొనసాగించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ముంబై నుంచి వచ్చి తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో హెబా పటేల్ ఒకరు.
కుమారిగా ఆమె సృష్టించిన ఇంపాక్ట్ టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుంటుంది. కుమారి 21F సినిమా హెబ్బాకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ అదే సమయంలో ఆమెపై ఒక బోల్డ్ హీరోయిన్ అనే ముద్ర వేసింది. దీనివల్ల ఆమెకు ఎక్కువగా గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలే వచ్చాయి. అయితే హెబ్బా ఆ ఇమేజ్ను పాజిటివ్గా తీసుకొని తనదైన స్టైల్లో యువతను ఆకట్టుకోగలిగారు. టాలీవుడ్లో హెబా పటేల్, రాజ్ తరుణ్ జోడీకి మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరూ కలిసి కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, అందగాడు వంటి వరుస హిట్ చిత్రాల్లో నటించారు. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో అప్పట్లో వీరిద్దరి గురించి అనేక రూమర్లు కూడా వచ్చాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని వారు స్పష్టం చేశారు. సినిమాలతో పాటు డిజిటల్ మీడియా వేగంగా పుంజుకుంటున్న సమయంలో హెబ్బా తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. మస్తీస్ ఆహా ఓటీటీలో వచ్చిన ఈ వెబ్ సిరీస్లో హెబా ఒక కీలక పాత్ర పోషించి డిజిటల్ ఆడియన్స్కు కూడా చేరువయ్యారు. వెబ్ సిరీస్లలో నటనకు ఎక్కువగా స్కోప్ ఉండటంతో ఆమె తన ప్రతిభను నిరూపించుకోవటానికి ఇదొక మంచి వేదిక అయింది. హెబా పటేల్ కెరీర్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ఓదెల రైల్వే స్టేషన్ సినిమా. ఇందులో ఆమె ఒక పల్లెటూరి ఇల్లాలు రాధ పాత్రలో నటించారు. మేకప్ లేకుండా చీర కట్టుకొని ది గ్లామరైజ్డ్ లుక్లో ఆమె కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ద్వారా ఆమె కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదని నటన తెలిసిన నటి అని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హీరోయిన్గా చేస్తూనే పెద్ద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయటానికి ఆమె వెనకాడలేదు. రెడ్ సినిమాలో ఆమె చేసిన ఢిల్లీవాలా సాంగ్ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ పాటతో మాస్ ఆడియన్స్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ మరింత పెరిగింది. హెబా పటేల్ తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తరచుగా జిమ్ వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ప్రోత్సహిస్తారు. అలాగే ఆమెకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కుక్కలంటే ఆమెకు ప్రాణం. ప్రస్తుతం హెబా కొన్ని చిన్న చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూనే పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కంటెంట్ బాగుంటే నెగటివ్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. ముంబై నుండి వచ్చి భాష తెలియకపోయినా తెలుగు నేర్చుకొని తనకంటూ ఒక సొంత మార్కెట్ సృష్టించుకోవటం హెబా పటేల్ పట్టుదలకు నిదర్శనం. ఒడిదుడుకులు ఎదురైనా సరే ప్రతిసారి కొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు.